యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం నుంచి 27వ వచనం వరకు. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనెను. బెతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను, కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండను. ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. 1వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఈ మార్తా, మరియా, లాజరసు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం ప్రభువుని ఆహ్వానించిన తరువాత ప్రభు యొక్క చివరి పరిచర్య దినాలలో ఈ లాజరు రోగి తర్వాత తను చనిపోయాడు. ఆ సమాచారాన్ని ప్రభువు తెలపబడినప్పుడు ప్రభువు తను ఉన్న చోట 2 దినాలు ఉండి ఇప్పుడు ఈ బెతనియ అనేటువంటి ప్రదేశానికి చేరాడు. బెతనియ దగ్గరకి, వాళ్ళ ఇంటి దగ్గరికి రాబోతున్న సమయంలో ఉన్నటువంటి పరిస్థితిని గురించి ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో వివరించబడింది. 17వ వచనంలో, యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకున్నాను. అంటే ప్రభువుకి అతడు రోగి ఉన్నాడని సమాచారం ముందు వర్తమానం వచ్చి, తర్వాత ప్రభు అక్కడ 2 దినాలు ఉండి అతడు తిరిగి మరలా తానున్న చోట నుంచి ఈ బెతనియ అనే ప్రాంతానికి చేరేటప్పటికి అతడు చనిపోయి 4 దినాలు అయిపోయింది. అలా ఉండేనని తెలుసుకున్నాడు. అంటే బెతనియాకు వచ్చినప్పుడు 4 దినాలు అయిందని తెలుసుకున్నాడు. 18వ వచనం, బెతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటగా వారి యొద్దకు వచ్చిండిరి. అంటే బెతనియాలో ఉన్నటువంటి యూదులు మాత్రమే కాకుండా యెరూషలేములో ఉన్నటువంటి యూదులు కూడా మార్తా మరియలను ఓదార్చడానికి వారు ఈ బెతనియ అనేటువంటి ప్రదేశానికి వచ్చిన్నారు. వాళ్ళు యూదులలో వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే ప్రియులైన వారు చనిపోయినప్పుడు, మరణం సంభవించినప్పుడు వాళ్ళ బంధువులు, తెలిసిన వారు మాత్రమే కాకుండా అనేక మంది ఇతరుల యొక్క దుఃఖంలో పాలు పొందుట అనేటువంటిది ఒక ఆనవాయితీ. అందుచేత ఈ అనేక మంది యూదులు కూడా వచ్చి, యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి వర్తమానము ఓదార్చడానికి వచ్చినారు. సో ఈ మరణము లేకపోతే పెండ్లి, ఈ రెండింటిలో కూడా యూదులలో ఈ పాలు పొందడం అనేటువంటిది చాలా ఆశీర్వాదకారణంగా భావిస్తారు. అందుచేత అనేక మంది యూదులు వీరిని ఓదార్చడానికి వచ్చినారు. సో ఇక్కడ యెరూషలేము నుంచి వచ్చినటువంటి యూదులు ఉన్నారు. వారి గృహంలో మరణం సంభవించింది కనుక మార్తా, మరియా ఉన్నారు. తర్వాత వారి బంధువులు ఉన్నారు. సో 3 కుటుంబ సభ్యులు, బంధువులు, యూదులు, వారందరూ కూడా ఈ మార్తా మరియలను ఓదార్చడానికి వచ్చి ఉన్నారు. ఆ సమయంలో ప్రభువు బెతనియాలోని వారి దగ్గరికి చేరాడు. 20వ వచనం, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను, కానీ మరియ ఇంటిలో కూర్చుని ఉండెను. 2 సహోదరులలో మార్త యేసు ప్రభు వస్తున్నాడని వర్తమానం తెలియపరచబడినప్పుడు ఆ ఓదార్చబడుతున్నటువంటి సమూహంలో నుంచి బయటికి వచ్చి ప్రభువుని ఎదుర్కొనటానికి వెళ్ళింది. తర్వాత మరియ ఇంటిలోనే ఉండిపోయింది. 2 సహోదరులలో ఒకళ్ళు ప్రభువుని ఎదుర్కొనటానికి వెళ్ళారు, ఒకరు ఓదార్చబడటానికి వచ్చినటువంటి సమూహంతో ఉండిపోయారు. లేక మరియ ప్రభు రాలేదనేటువంటి ఉద్దేశం కలిగి
తను ప్రభువుని ఎదుర్కొనటానికి అంత ఉత్సాహాన్ని చూపించి కూడా ఉండి ఉండకపోవచ్చు. మార్త అటువంటిది ఏమీ మనసులో పెట్టుకోనకుండా ప్రభు ఇప్పుడైనా వచ్చున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నదే వెంటనే తను గృహంలో నుంచి బయలుదేరి ప్రభువుని ఎదుర్కొనటానికి వెళ్ళింది. 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నెడల నా సహోదరుడు చావకుండాను, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అది అనుగ్రహించునని ఎరుగుదునెను. ఆ మార్త యొక్క విశ్వాసాన్ని మనం ఈ వచనాల్లో చూస్తాం. నువ్వు ఇక్కడ ఉండి ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండాను, అంటే ఏ రోగాన్నైనా స్వస్థపరచుటకు సామర్థ్యం కలిగిన వాడవని ఎరుగుదును. అంత మాత్రమే కాకుండా ఇప్పుడైనా సరే నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును, అంటే ఇప్పుడు కూడా మా సహోదరులను బ్రతికించుటకు సామర్థ్యం కలిగిన వాడువు అనేటువంటి తన భావాన్ని వ్యక్తపరుస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. వాళ్ళందరి యొక్క ప్రభువు చెప్పినట్లుగానే తండ్రికి ఇష్టమైన కార్యములను ఎప్పుడూ జరిగించేవాడుగా కుమారుడైన ప్రభు అని యేసుక్రీస్తున్నాడు కనుక ఆయన ఒంటరిగా విడిచిపెట్టబడలేదంటే, నేను తండ్రికి ఇష్టమైన కార్యాన్ని చేస్తాను కనుక ఆయన నేను ఏమడిగినప్పటికీ చేస్తాడు అనేటువంటిది మార్త కూడా గుర్తించి అదే విషయాన్ని తెలియపరుస్తుంది. తరువాత, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే స్వస్థపరిచి ఉండేవాడివి, ఇప్పుడైనా సరే నువ్వు తండ్రికి ఇష్టమైన కార్యములను ఎప్పుడు చేసేవాడు కనుక మా సహోదరుడిని ఇప్పుడైనా నువ్వు లేవనెత్తగలవు అనేటువంటి ఉద్దేశాన్ని తాను వ్యక్తపరుస్తుంది. తర్వాత అంతకు మునుపు యోహాను సువార్త 5వ అధ్యాయంలో 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగనే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఇక్కడ కూడా ఆ ప్రభు చెప్పినటువంటి అంతకు మునుపు చేసినటువంటి బోధలో ఉన్నటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడైనా సరే తండ్రి ఏ విధంగా మృతులను లేపగలడో బ్రతికిస్తాడో అదేవిధంగా ఇప్పుడు మా సహోదరుడిని కూడా నువ్వు బ్రతికించగలవు అనేటువంటి తన ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తుంది. కానీ తర్వాత కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 11:39లో యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఇక్కడ ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు ఇకను నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. తర్వాత ఇక్కడ 39వ వచనంలో దానికి భిన్నమైన రీతిలో ఆవిడ మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తాం. అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఇక్కడ 22వ వచనంలో నువ్వు ఏది అడిగినప్పటికీ కూడా తండ్రి నీ ద్వారా చేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా కనబడుతుంది. అది ప్రభువు అదే కార్యాన్ని చేయడానికి తలపెట్టబడినప్పుడు అది తన యొక్క నమ్మకం ఉన్నట్లుగా కనిపించటం లేదు. ఇప్పుడు ఆవిడ అంటున్నది, అతడు 4 దినములు అయిపోయినది, అతడు ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పిన. ఈ మనలో ఉన్నటువంటి ఈ స్వభావాన్ని ఇక్కడ మనం మార్తలో కూడా చూస్తాం. మనము నోటితోటి మన ప్రార్థనలో కానీ మాటలలో కానీ చెప్పేటువంటిది వేరు, నిజంగా ప్రభు ఆ కార్యాన్ని చేయటానికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ నమ్మకము ఎటువంటిది అనేటువంటిది మనకు తేట తెల్లం అవుతుంది. ఇక్కడ చాలాసార్లు మనం నేను ఇలా నడవాలి, ఇలా ఉండాలి, లేకపోతే ఇలా చేయాలి దేవుడు అనేటువంటిది మనం కోరుకుంటూ ఆ విషయాలను ప్రార్థనలో ప్రభువుతోటి ముచ్చటిస్తాం. కానీ ప్రభు అదే కార్యాన్ని మనలో జరిగించటానికి లేక మన చుట్టూ జరిగించటానికి వచ్చినప్పుడు ప్రయత్నంలో మనం దాని యందు నమ్మిక ఉంచినటువంటి వారంగా కనబడం. ఇక్కడ ఏదైతే 22వ వచనంలో తను చెబుతున్నదో 39వ వచనంలో అది తను కాదు. అంటే మనం మాట్లాడుతున్నటువంటిది
ఆ మాట్లాడుతున్నటువంటి మాటలకు తగినటువంటి విశ్వాసంతో కూడినటువంటి లోతైనటువంటి ఆ నమ్మకం ఆవిడలో ఉన్నట్లుగా ఇప్పుడు కనిపించటం లేదు. అందుచేతనే మనలో కూడా మన ప్రార్థనలో లేక దేవునితో నడవాలి అనేటువంటి ఆలోచనలో మనం అనేక సార్లు నేను ఇలా ఉండాలని అనుకుంటూ లేకపోతే దేవుడు ఇలా చేస్తాడని నమ్ముతున్నప్పటికీ వేరైనటువంటి విధంగా మన అంతరంగం ఉంటున్నది అనేటువంటిది ఈ మార్త యొక్క తన యొక్క ప్రవర్తనను మనం గమనించినప్పుడు మనకు కూడా అది అర్థమవుతుంది. అది మనం ఏవైతే ప్రభువుతో మాట్లాడతామో, ఏది కావాలని అడుగుతామో, లేకపోతే ఏదని నమ్ముతామో ప్రభువుని గురించి స్థిరత్వంతో కూడినదిగా ఉన్నప్పుడు ప్రభువు దానిని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. తర్వాత 23వ వచనం, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనెనను. యూదులలో 2 తెగల వారు ఉన్నారు. ఒకళ్ళు పరిసయ్యులు, రెండు వాళ్ళు సద్దూకయ్యులు. పరిసయ్యులైనటువంటి వారు పునరుద్ధానం ఉందనేటువంటి దాన్ని నమ్ముతారు. సద్దూకయ్యులు పునరుద్ధానం లేదు అని భావిస్తారు. కనుక ఈ యూదులలో ఉన్నటువంటి పరిసయ్యుల తెగకు చెందినటువంటి విశ్వాసం కలిగినటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఏదైతే మార్త చెబుతున్నదో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును, అంటే దేవుడు చనిపోయినటువంటి ప్రతి ఒక్కరిని లేపుతాడని, లేపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన తీర్పు తీరుస్తాడని, తీర్పు తీర్చబడి ఆయనలో గనక అంగీకారయోగ్యమైనటువంటి జీవితంగా ఉంటే నిత్య జీవమానానికి, లేక ఆయన దృష్టిలో దోషులుగా కనబడినట్లయితే మరి నిత్యమైనటువంటి అగ్నికి వెళతారనేటువంటిది వాళ్ళ యొక్క సహజమైనటువంటి నమ్మకం. అందుచేత నీ కుమారుడు ఇప్పుడు లేచునని చెప్పినప్పుడు పునరుద్ధానమందు అంత్యదినమున లేచునని నేను ఎరుగుదును అని చెప్తున్నది. ప్రభు 25వ వచనంలో చెప్తున్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మొట్టమొదటిసారిగా ప్రభు ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఒకటి 2 విషయాల గురించి చెప్తున్నాడు. ఒకటి పునరుద్ధానం. ఆ పునరుద్ధానం అనే మాటకు అర్థం ఏంటంటే ఈ మరణంలో నుంచి బయటికి రావటం అనేటువంటిది. తర్వాత రెండవ విషయం జీవం అనేటువంటిది. పునరుద్ధానం అంటే ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళు బ్రతికించేవాడును నేనే. ఇప్పుడు మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో చదివినట్లుగా తండ్రి ఏ విధంగా మృతులను లేపునో కుమారుడు కూడా ఆ విధంగా లేపుటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. మరలా చదువుదాం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తర్వాత 24 నుంచి 29 వచనాల వరకు కూడా ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తాడు, ఎవరిని లేపుతాడు అనేటువంటి విషయాలు తెలియపరచబడ్డాయి. కానీ ఇక్కడ మనం చదువుతున్నటువంటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ విధంగా ఈ మృతులలో నుంచి లేపేటువంటి వాడు దానికి ఆ మొత్తం కార్యానికి పునరుద్ధానమే నేనై ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఎవరైనా చనిపోయిన స్థితిలో ఉన్నట్లయితే వాడను లేపేటువంటి వాడను నేను అని అర్థం. దాన్ని 2 రకాలుగా మనం చూడాలి. ఒకటి, పాపం ద్వారా దేవునితో సంబంధం లేకుండా ఆత్మ విషయంలో మనమందరం కూడా చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనలను బ్రతికించేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అలా అయిన తర్వాత మనం ఈ దేహ విషయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు తిరిగి తన వారిని బ్రతికిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చినది, దానిని వినువారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎవరైనా చనిపోయిన స్థితిలో పాతిపెట్టబడిన వాళ్ళుగా ఉంటే ఒక సమయం రాబోతుంది, ఆ సమయంలో దేవుని కుమారుని శబ్దం వింటారు కొంతమంది, దానిని వినిన వారందరూ కూడా జీవించుతారు అని చెప్పాడు. 24వ వచనంలో చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసించువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఇది మన పాప క్షమాపణ. మనం పాపాలు అంగీకరించబడినప్పుడు మన పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర ప్రభు మన కొరకై చనిపోయి తిరిగి లేచున్నాడు అనేటువంటి సత్యమందు విశ్వాసం ఉంచినటువంటి హృదయంలో ఆ ఆత్మలో చనిపోయినటువంటి మన స్థితిలో నుంచి ఆయన మనలను జీవించేటువంటి స్థితికి, అంటే దేవునితో సంబంధం కలిగి జీవించగలగటానికి పనికి రాగలిగిన విధంగా మనలను ఆత్మ సంబంధంగా లేపేవాడుగా ఉన్నాడని అర్థం. 25వ వచనంలో అలా జీవించేటువంటి వారు ఈ లోకంలో
కొంత సమయం తర్వాత దేవుని సమయంలో మృతి చెందినప్పుడు ఆయన సమాధులలో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినినటువంటి వారు తిరిగి మరలా లేవనెత్తబడతారు అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఆ సందర్భంగా అంటే రెండు సందర్భాలు. ఒకటి, పాపములో చనిపోయిన మనము తిరిగి పునరుద్ధానము లేక జీవములోనికి రావటం అనేటువంటిది. దాని తరువాత శరీరంలో మనం చనిపోయి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తరువాత ఆ దేవుని కుమారుని యొక్క శబ్దము సమాధులలో ఉన్నవారు విన్నప్పుడు వారిని బయటికి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగిన వాడను నేనే అని ప్రభువు మార్తతో మాట్లాడుతున్నాడు. ఈ రెండు విషయాలు కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ లోకంలో శరీర రీతిగా జీవిస్తూ ఆత్మలో చనిపోయి ఉన్నారో వారందరినీ బ్రతికించేవాడుగాను, వారు మరణం యొక్క స్థితిలో అంటే దేవునితో సంబంధం లేకుండా ఉన్న స్థితిలో నుంచి జీవం గల స్థితిలోనికి అంటే దేవునితో సంబంధం కలిగిన స్థితిలోనికి తీసుకుని రాబడేటువంటి కార్యాన్ని ప్రభువు చేసేవాడుగా ఉన్నాడు. రెండవది, ఈ శరీర రీతిగా శరీరము చనిపోయినప్పుడు పాతిపెట్టబడి సమాధులలో ఉన్నవారు ఒక సమయం రాబోతున్నది. ఆ సమయంలో ప్రభు యొక్క స్వరాన్ని వినిన తరువాత వారందరూ కూడా పునరుద్ధానంలో బయటికి రాగలిగేటట్లుగా చేసేటువంటి వాడు ప్రభు. కనుక ఆయన చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. అలా బయటికి రావటం మాత్రమే కాకుండా జీవమును కూడా నేనే అని చెప్తున్నాడు. మనందరిలో కూడా రకరకాలైనటువంటి జీవాలు ఉన్నాయి. మొదటిది శరీర సంబంధమైనటువంటిది జీవం. అంటే మనలో ఉన్న శరీర భాగాలన్నీ కూడా జీవించటానికి పనికి రాగలిగినటువంటిది. దానిని గ్రీకు భాషలో బయోస్ అంటారు. దాని తర్వాత మనందరిలో కూడా ప్రాణ సంబంధమైన జీవం ఉన్నది. అంటే మన యొక్క భావోద్వేగాలు, మన యొక్క జ్ఞాన వివేకాలు, ఆ రెండిటికి కలిపి మనం తీసుకునేటువంటి నిర్ణయాత్మక శక్తి, దీనంతటినీ కూడా ప్రాణ సంబంధమైనటువంటి జీవితము అంటారు. అది గ్రీకు భాషలో సూకే అని అంటారు. తర్వాత ఆ రెండు కూడా ఇక్కడికి సంబంధించినవి. ఈ శరీరం జీవించటానికి, ఆ శరీరం జీవించేటప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు జ్ఞానయుక్తంగా లోక సంబంధంగా లేక మన యొక్క ఉద్వేగాలన్నింటినీ కూడా వ్యక్తపరుస్తూ మనం జీవించడానికి పనికి రాగలిగినటువంటిది. తర్వాత మూడవది జీవం అనేటువంటిది ప్రభువు చెప్తున్నప్పుడల్లా అది జోయే అంటారు ఇంగ్లీష్లో, గ్రీక్ భాషలో. అంటే పునరుద్ధాన సంబంధమైన జీవము లేక దేవుని సంబంధమైన జీవము లేక పరలోక సంబంధమైన జీవము లేక నిత్య జీవము అనేటువంటి మాటలన్నిటికీ కూడా వాడబడినటువంటి మూలం జోయే. ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఒక మనిషి మరణం యొక్క స్థితిలో నుంచి బయటికి వచ్చిన తరువాత జీవములోనికి వచ్చి ఉన్నాడు అంటే అర్థం ఈ పునరుద్ధాన జీవములోనికి లేక దైవుని సంబంధమైన జీవములోనికి లేక నిత్య జీవములోనికి ప్రవేశించుతున్నాడు అని అర్థం. ప్రభు చెప్తున్నాడు, ఆ విధంగా లేపేటువంటి సామర్థ్యం కలిగిన వాడను నేనే, లేచిన తరువాత వారిలో ఈ పరలోక సంబంధమైన జీవాన్ని కలిగి జీవించగలిగేటట్లుగా చేయవాడను కూడా నేనే. ఇక్కడ మార్తకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, అంత్యదినమున అతడు మా సహోదరుడు లేచునని నేను ఎరుగుదును. అయితే ప్రభు అంత్యదినమున లేచేదానిని గురించి చెప్పటం లేదు, కానీ ఆయన ఇప్పుడు గనక కావాలనుకుంటే చనిపోయినటువంటి శరీర రీతిగా చనిపోయి పాతి పెట్టబడి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి తన సహోదరుడిని కూడా ఇప్పుడు ఆయన ఆ శరీరాన్ని స్వస్థపరిచి బాగుపరిచి సరిచేసి మరలా ఒక క్రొత్త జీవాన్ని అనుగ్రహించి అతనిని లేపి మరలా దేవుని యొక్క జీవం ద్వారా జీవింపచేయుటకు సామర్థ్యం కలిగిన వాడనిగా నేను ఉన్నాను అని చెప్తున్నాడు. అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అది మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా దేవుడే కనుక మరణం మీద అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు కనుక మరణించిన వారిని, ఆత్మ సంబంధంగా మరణించిన వారిని, శరీర సంబంధంగా చనిపోయిన వారిని ఇద్దరిని కూడా ఆత్మలో వెలిగించి నూతనమైనటువంటి విధంగా శరీరాన్ని అనుగ్రహించి మనందరినీ కూడా పునరుద్ధానంలో పాలు పొందగలిగినట్లుగా చేసి ఆయన జీవాన్ని అనుగ్రహించి ఆ జీవం ద్వారా ఎల్లప్పుడూ మనం జీవించగలిగేటట్టుగా చేయటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్తున్నాను. అంటే ఈ పాతాళ లోకంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఉండేటువంటి స్థలం అది.
దానిలో మరణము అక్కడ చనిపోయిన వ్యక్తులందరి యొక్క ప్రాణముల మీద కాపరిగా ఉంటాడు. ప్రభువు చెప్తున్నాడు, ఎవరినైతే పిలుచుకొని నేను ఒక సంఘంగా కట్టబోతున్నానో ఆ సంఘం ఎదుట ఈ పాతాళలోక ద్వారములు నిలవజాలు. అంటే అవి ఆ ద్వారములు బద్దలు కొట్టుకొని వారందరూ కూడా బయటికి వస్తారు అనేది విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఈ చనిపోయి ఈ పాతాళంలో బంధించబడి ఉన్నటువంటి మనుషులందరి యొక్క ప్రాణములను నూతనమైన విధంగా శరీరాన్ని అనుగ్రహించి ఆత్మలో వారిని నింపి నేను వారిని బయటికి తీసుకుని వస్తాను అని చెప్తున్నాడు. అప్పుడు ఈ తలుపులన్నీ కూడా బద్దలు కొట్టుకుని వచ్చేస్తారని అర్థం. దాని తర్వాత 1 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఇక్కడ ఏ విధంగా అయితే తండ్రి అయినటువంటి దేవుడు మృతులలో నుంచి కుమారుడిని లేపినాడో మనలను కూడా ఆయన లేపును అని చెప్తున్నాడు. దాని తర్వాత 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం ఆఖరి భాగంలో ఉంది చూడండి. తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరణమును నిరర్ధకం చేసి అంటే ఆ మరణం అనేటువంటి వాడు లేక మరణం అనేటువంటి స్థితిని ఆయన కొట్టివేసి పనికిరానిదిగా చేసి బలహీనమైనదిగా చేసి శక్తి లేనిదిగా చేసి ఆయన మనము జీవించగలిగేటట్లుగా కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించున్నాడని చెప్తున్నాడు. దాని తర్వాత హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. కనుక ఆయన మనము ఈ విధంగా ఈ మరణ భయము చేత లోబడినటువంటి దాసత్వంలో ఉంటూ ఎప్పుడైనా చనిపోతాము అనేటువంటిది కానీ లేక ఆత్మ సంబంధంగా ఉంటున్నటువంటి జీవితాలలో కానీ సరైన విధంగా ఉండలేనటువంటి దేవుని యొక్క జీవంతో జీవించలేని స్థితిలో నుంచి మనందరికీ కూడా ఆయన విడుదల అనుగ్రహించున్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. ఇందుచేత ప్రభు మార్తతో చెప్పినప్పుడు నేనే పునరుద్ధానం, అంటే నేను మృతులను లేపువాడను, ఆ విధంగా జీవింపజేయటకు నాలో శక్తి ఉన్నది, ఆ మరణం యొక్క ద్వారములు వాటి యొక్క బంధకాలు సంఖ్యలు వాటన్నిటిని కూడా నేను పడగొట్టగలను, వారందరికీ విడుదల కలుగు చేయగలను అని చెప్తున్నాడు. అలా చేయబడిన అటువంటి వ్యక్తులు దేవుని జీవం కలిగి పరలోక సంబంధమైన జీవాన్ని కలిగి ఆయన స్వభావాన్ని వ్యక్తపరచగలిగేటువంటి జీవంలోనికి తీసుకుని రాబడేటువంటిది కూడా నేనే అని చెప్తున్నాడు. అయితే అటువంటి దానికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరైనా సరే ఇప్పుడు కనుక చనిపోయిన స్థితిలో ఉంటున్నట్లయితే వాళ్ళందరూ కూడా బ్రతకగలరు. అంటే ఆత్మ సంబంధంగా నేను వారందరినీ బ్రతికిస్తానని, చనిపోయిన తర్వాత బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ ఎన్నటికీ చనిపోడు. అంటే అర్థం ఏంటంటే ఎన్నటికీ చనిపోడు అంటే అర్థం అంటే శరీర సంబంధంగా ఎప్పుడు అలాగే ఉంటాడని అర్థం కాదు. అంటే ఆ చనిపోయినటువంటి స్థితిలో ఎల్లప్పుడూ ఉండడు అని, అంటే బయటికి వస్తాడు అని అర్థం. అది తెలుగులో సరైన విధంగా తరుజుమా చేయబడలేదు. అది దాని అర్థం ఎల్లప్పుడూ ఆ చనిపోయిన స్థితిలోనే ఉండడు, నేను అతనిని బయటికి తీసుకొని వస్తాను అని చెబుతున్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఇప్పుడు నీవు గనక విశ్వాసం ఉంచినట్లయితే లేకపోతే ఎవరైనా మనందరం కూడా విశ్వాసం ఉంచినట్లయితే ఒకవేళ చనిపోయినప్పటికీ కూడా మనం బ్రతుకుతాం. ఒకవేళ బ్రతికుంటే ఎప్పటికీ చనిపోము, అంటే ఎప్పుడు కూడా చనిపోయిన స్థితిలోనే ఉండం, కానీ తిరిగి మనం బయటికి వస్తాము, లేకపోతే ప్రభు మనల్ని లేపుతాడు అనే విషయాన్ని ఆయన ఒక్కాణించి మార్తకు తెలియపరుస్తున్నాడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అది అలా మార్తను అడిగినప్పుడు నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. ఎందుకంటే ఆవిడ 22వ వచనంలో నువ్వు దేవుని ఏమడిగినను అది చేస్తాడనే విషయాన్ని నేను ఎరుగునన్నది. తర్వాత 39వ వచనంలో అది చనిపోయి 4 దినాలైంది కనుక తీసినప్పటికీ అతడు కుళ్ళు వాసన కొడుతున్నది అని చెప్తున్నాడు. మనం ఒక విషయాన్ని ఎరగటం వేరు, ఇంకో అదే విషయాన్ని మనం నమ్మటం వేరు. సో ఇక్కడ మార్త ఎరుగుదును అనేటువంటిది చెప్పింది, కానీ నమ్మటం అనేటువంటి దానికి వచ్చినప్పటికీ ఆమెలో అంత స్థిరత్వం ఉన్నట్టుగా కనిపించలేదు. అందుచేత ప్రభువు
ఏ కార్యాన్ని చేయుటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడో, ఎలా ఒక మనిషిని లేపగలడో, లేపిన తరువాత మరణం మీద జయం పొందినటువంటి జీవాన్ని ప్రసాదించగలడో, ఆ జీవంలో ఎప్పుడూ మనిషి చనిపోకుండా బ్రతకగలడో, ఆ విషయాన్ని మార్తకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాడు. కనుక ఎవరైనా ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరణంలో నుంచి లేక మరణం యొక్క స్థితిలో నుంచి బయటికి రాగలిగి ఆయన జీవం ద్వారా జీవించుతున్నట్లయితే మనం ఈ దేహంలో చనిపోయినప్పటికీ కూడా జీవించేటువంటి స్థితిలో ప్రభు సన్నిధిలోనికి లేక ప్రభు అది ఎక్కడైతే ఈ రక్షణ పొంది సరైన విధంగా జీవించిన వారందరూ ఉండేటువంటి ప్రాంతంలో సజీవులు ఉన్నటువంటి దేశంలో మనము వెళతాము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని మనం నమ్మటం అనేటువంటిది కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు అలా నమ్మటం అంటే ఆయన దేవుడని, దేవుని కుమారుడని, మనలను ఇక్కడ దేవుని జీవాన్ని అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా సజీవులున్న దేశంలో అంటే ఆయనతో సంబంధం కలిగి ఉన్నటువంటి ప్రదేశంలోనికి మనల్ని ప్రవేశపెడతాడు అనే విషయాన్ని కూడా మనము నమ్మాలి. మార్త కొన్ని విషయాలు ఎరిగి ఉన్నది, కానీ ఆ నమ్మకం విషయంలో అటువంటి విధమైనటువంటి నిశ్చయత ఉన్నట్లుగా కనిపించదు. మన క్రైస్తవ జీవితంలో దేవుడు నన్ను ఆత్మ సంబంధంగా తిరిగి లేపి ఉన్నాడు, నేను ఆయన జీవం కలిగి ఆయన ద్వారా జీవించాలి అనేటువంటిది చాలామంది క్రైస్తవులకు తెలుసు ఆ విషయం. కానీ అలా చనిపోయిన స్థితిలో నుంచి బయటికి వచ్చి ప్రభువుతో ఐక్యపరచుకొని ఆయనందు ఎలా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించి దేవుని జీవం ద్వారా ప్రతిరోజు మన జీవితంలో ఇక్కడ జీవించడం అనేటువంటిది వేరైన విషయం. ఆ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా మార్త అని ప్రభు అడుగుతున్నాడు. అలాగే ప్రభు మనలను కూడా అడిగినప్పుడు మనలను గనక మనం పరీక్షించుకున్నట్లయితే మరి మార్త వలె మనం ఎరిగి ఉండటం వేరు, ఆ కార్యాన్ని ప్రభు చేయటానికి వచ్చినప్పుడు మన యొక్క అపనమ్మకాన్ని వ్యక్తపరచడం వేరు. అలా కాకుండా ప్రభు ఏమైనాడో ఆయన పునరుద్ధానం అంటే చనిపోయిన స్థితిలో నుంచి నన్ను బ్రతికించగలడు ఇప్పుడు భవిష్యత్తులోను. తర్వాత ఆయనలో జీవం అన్నది, ఆ జీవం మరణమును మించినటువంటిది, అది దేవుని సంబంధమైనది, దేవునితో కూడా నేను జీవించడానికి ఆయన ప్రవర్తనను స్వభావాన్ని కలిగి ఆ విధంగా నేను నడవటానికి పనికి రాగలిగినటువంటిది అనే విషయాన్ని నమ్మి ఆ ప్రకారంగా ప్రతిరోజు జీవించడానికి విశ్వాసం ద్వారా ముందుకు సాగటం అనేటువంటిది వేరు. అలా నువ్వు నమ్ముతున్నావా అని ప్రభువు ఆవిడని అడిగినప్పుడు 27వ వచనంలో, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతున్నానని ఆయనతో చెప్పాను. అవును ప్రభువా, నువ్వు ఈ విధంగా చేయగలవని, తర్వాత లోకమునకు రావాల్సినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతున్నాను అంటే దేవుడు అని నమ్ముతున్నాను అని చెప్తున్నాను. మన అందరి జీవితాలలో ఎరగటం, నమ్మటం, ఈ రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తిరిగి ప్రభువులో ఉన్నటువంటి ఆ పునరుద్ధాన శక్తి, దాని ద్వారా బయటికి రాగలిగినటువంటి మనందరం కూడా దేవుని యొక్క జీవం కలిగి జీవించుట అనేది నిజమైనటువంటి అనుభవపూర్వకంగా ఉండాలని దేవుడు మన అందరి విషయంలో ఆశపడుతున్నాడు. దాని యొక్క విలువను మనం గుర్తెరిగి అట్లా ప్రభువుకు తగిన విధంగా జీవించగలుగుటకు దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీ కృపలో అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు. మేము మార్త ఎలా ఉన్నదో ఆ పరిస్థితిని మాకు చూపిస్తున్నారు, కానీ నువ్వు ఏమి కావాలని మమ్మల్ని కోరుతున్నావో అది కూడా మాతో మాట్లాడుతున్నారు. కనుక ఆ రెండు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తిరిగి మాలో స్థిరమైన విశ్వాసాన్ని అనుగ్రహించి మిమ్మల్ని ఎరుగుట మాత్రమే కాకుండా ఆ ఎరిగిన దానిని విశ్వాసంతో గట్టిగా పట్టుకుని ముందుకు సాగుటకు మాకు కావలసిన కృపను అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.